ఇటీవల జరిగిన దేవసేన శోభ బారసాల కార్యక్రమంలో మంచు విష్ణు కనిపించకపోవడమే దీనికి కారణమైంది. మంచు మనోజ్ మౌనిక దంపతులకు ఏప్రిల్లో 12 ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఈ పాపను ముద్దుగా పులి అని పిలుచుకున్నట్లు గతంలో మంచు లక్ష్మి కూడా చెప్పారు. తాజాగా మనోజ్ తన కుమార్తెకు దేవసేన శోభ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. నామకరణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో మంచు మోహన్ బాబు దంపతులు, భూమా కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ మంచు విష్ణు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలానే కుమార్తె పేరుని ప్రకటిస్తూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుదీర్ఘమైన నోట్లోనూ ఆయన సోదరుడి పేరును ప్రస్తావించలేదు. శివుడి దయతో అందరి ప్రేమతో పాపకు దేవసేన శోభ అనే పేరు పెట్టినట్లు చెప్పారు మంచు మనోజ్. శివభక్తుడిగా సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు వచ్చేలా దేవసేన అని పెట్టామని, అత్తగారు శోభా నాగిరెడ్డి పేరు కలిసి వచ్చేలా శోభ అని యాడ్ చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మలాదేవి సోదరి మంచులక్ష్మికి మనోజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భార్య మౌనిక, తోబుట్టువులు భూమా, అఖిల, విఖ్యాతులతో పాటుగా భూమా ఫ్యామిలీ మొత్తానికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. కానీ మనోజ్ తన సోదరుడు విష్ణు ఫ్యామిలీని ప్రస్తావించలేదు. ఇదే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉన్నాయని నెట్టింటి ప్రచారం జరగడానికి కారణమైంది. నిజానికి గతేడాది మార్చిలోనే మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే వార్తలైతే బయటకు వచ్చాయి. ఇద్దరు కొన్నాళ్ళుగా ఎడమొహం పెడమొహంగా ఉన్నారని గుసగుసలు కూడా వినిపించాయి. మనోజ్ పెళ్లిలో విష్ణు దూరంగా ఉండడం వీటికి బలం చేకూర్చినట్టయింది. అదే సమయంలో తన సన్నిహితుల ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవ చేసినట్లుగా చెబుతూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. కొద్దిసేపటికే ఆ వీడియోని డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది వైరల్ అయిపోయింది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయి అనే పుకార్లు నిజమే అని అందరూ అనుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకు మంచు విష్ణు హౌస్ ఆఫ్ మంచూస్ అనే పేరుతో ఓ రియాలిటీ షో చేసినట్లు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. మంచు బ్రదర్స్ ఫైట్ అంటూ టీవీ ఛానల్స్లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ క్లిప్పింగ్స్, మంచు ఫ్యామిలీ విజువల్స్ను చూపించారు. త్వరలోనే ఈ షో ప్రచారం కానుందని పేర్కొన్నారు. దీంతో విష్ణు మనోజ్ల మధ్య జరిగిందంతా ప్రాంక్ వీడియో అయి ఉంటుంది అని కొందరు భావించారు. అయితే మరికొందరు మాత్రం ఆ వీడియోలో మనోజ్ లేకపోవడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనే అభిప్రాయానికి వచ్చారు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి కనిపించలేదు. మోహన్ బాబు యూనివర్సిటీ వేడుకల్లోనూ కలిసి వేదికను పంచుకోలేదు. కానీ ఇప్పుడు మనోజ్ కూతురు బారసాలలో విష్ణు కనిపించకపోవడం, ఇంకా మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు అలానే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.